హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఇంటి ప్రత్యేకం బెల్లం అప్పాలు అండ్ బూరెలండి. సో ఇవి వచ్చే మంగళవారానికి, శ్రావణ శుక్రవారానికి చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అన్నమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నాయకీస్ కిచెన్ ఫర్ మోర్ వీడియోస్. బెల్లం అప్పాలకి ముందుగా 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ, అలాగే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ తీసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. 2 కప్పుల బెల్లం పౌడర్ కానీ లేదంటే బెల్లం కానీ నేను పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు 3 కప్పుల నీళ్ళు తీసుకోండి. బెల్లం కరిగితే చాలండి, పాకం ఏం అవసరం లేదు. 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను. అలాగే 2 నుంచి 3 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. 1 పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిలన్నీ కలిపి వేసేసి ఉండలు కట్టకుండా స్లోగా సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. నిదానంగా కలుపుకోండి. ఇంకోటి వచ్చి కింద ఉండలు లేకుండా హైలో పెట్టుకొని మాత్రం కలుపుకోకండి, మాడిపోతుంది. అది కొద్దిగా గట్టిపడేంత వరకు కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత కూడా పెట్టేసుకోండి. ఇది మాత్రం మందపాటి గిన్నెలోనే చేసుకోండి, పల్చటి గిన్నెలో వద్దు. కొద్దిగా ఇది గట్టిపడిన తర్వాత మనము ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని అలా ఉంచేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. చూసారా, ఎక్కడ మనకు అడుగంట లేదు. సో తోపు అనేది మనం ఉడికించుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఇలా అది చల్లారాక ఒక ప్లేట్లో తీసుకొని కొద్దిగా మనం చపాతీ పిండి ఎలా అయితే నీట్ చేస్తామో అలా కొద్దిగా మొత్తం పిండి అంతా ఒక 2 మినిట్స్ కలుపుకుంటూ ఉండండి, సాఫ్ట్గా అయ్యేంత వరకు. కావలిస్తే మీకు మధ్యలో కొద్దిగా నెయ్యి కూడా రాసుకొని ఒకసారి కలిపేసుకొని మొత్తంగా కలుపుకోండి, చపాతీ పిండిలాగా. అలా నెయ్యి వేస్తే మనకి సాఫ్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. మనము ఈ లోపల సాఫ్ట్, పైన సూజీ రవ్వ వేయడం వల్ల పైన క్రిస్పీనెస్ అనేది వస్తుంది. నేను చూపించిన విధంగా బాల్స్ చేసుకొని అరచేతిలో అలా ఒత్తుకోండి. అలా అప్పాలు తయారు చేసుకోండి. నేను మీడియం సైజు, కొన్ని చిన్న సైజు చేసుకున్నాను. సో మీరు తినేదాన్ని బట్టి మీరు సైజ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇలా ఈజీ అండి, ఇది ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఇలాంటి రెసిపీస్ కనుక మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఎవరికైనా టైం లేనప్పుడు ఇలాంటి ప్రసాదాలు అమ్మవారికి, ఇప్పుడు మన శుక్రవారం వస్తోంది, మళ్ళీ 3వ శుక్రవారం వస్తుంది కదా, అలాగే రేపు వచ్చే మంగళవారం కూడా ఇవి పనికి వస్తాయి. మనకి ఎప్పుడన్నా మనకి సరదాగా తినాలి అనుకున్నప్పుడు తినచ్చు, లేదంటే మనకి ప్రసాదాలకు కూడా ఇలా పెట్టచ్చు. చూసారా, నూనె కాగిన తర్వాత వేసేసా కదా, ఇలా బాగా చక్కగా పొంగుతున్నాయి, చూస్తున్నారు కదా. అలా పొంగిన తర్వాత కొద్దిగా వేగాయి అని అనిపించినప్పుడు మనము తీసుకొని అలా చిల్లుగరిటెతో కొద్దిగా ప్రెస్ చేసేసుకోవాలి ఆయిల్ అనేది. అలా డైరెక్ట్గా తీసి మాత్రం పక్కన పెట్టకండి. ఇలా ఆయిల్ అంతా తీసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇది సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకున్నాను నేను. అన్నీ చక్కగా పొంగుతున్నాయి. మీడియం పొంగేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి. అలా అన్ని అప్పాలు మనము ఒక ప్లేట్ తీసుకొని అందులో అరిటాకు వేసుకొని మనం వెంకటేశ్వర స్వామికి నివేదించుకోవచ్చు, అమ్మవారికి నివేదించుకోవాలి, అలాగే ఆంజనేయ స్వామికి కూడా పెట్టుకోవచ్చు. ఈ ప్రసాదాలు అనేది చాలా సింపుల్గా అయిపోతాయండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ కూడా చేయండి.